శుభోదయం. ఈ రోజున వేరే సంస్కృతిది వచ్చానమాట. ఆ కాన్సెప్ట్ వచ్చేసి చాలా చాలా ఇంట్రెస్ట్‌గా ఉంటుందనమాట. పిల్లలైతే ఆటలాడతారు. ఆ! అట్లా మంచి కాన్సెప్ట్ అది వచ్చాను. దాన్ని పూర్తిగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. నేనొచ్చేసి స్క్రీన్ షేర్ చేస్తా. ఇందులో ఏందంటే 11 తోటి ఎలా మల్టిప్లై చేయాలి? వితౌట్ 11 టేబుల్. 11 టేబుల్ యూజ్ చేయొద్దు. ఆన్సర్ వచ్చేసి మనము చేయాలన్నమాట. ఇందులో 2 మోడల్స్ ఉంటాయన్నమాట. ఆ 2 మోడల్స్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను మీకు. నేను స్క్రీన్ షేర్ చేసిన తర్వాత మీరు పరిశీలన చేయండి. తర్వాత కాన్సెప్ట్ చెప్పిన తర్వాత 100% దానికి సంబంధించినటువంటి కనీసం 5 ఎగ్జాంపుల్స్ అనేది ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. డౌట్ ఉంటే ఫోన్ చేయండి. ఈ రోజున వేరే కాన్సెప్ట్ అన్నమాట. నిన్నటి వీడియోలో మనం ఏం చేసాము 20 టేబుల్స్ అనేవి అప్ టు 99 ఎలా నేర్పిస్తున్నాము. మీరు వేరే వాళ్ళకి చెప్పండి. ఎందుకంటే చెప్పినట్టయితే అది మీ నాలెడ్జ్ ఏమవుతుంది డెవలప్ అవుతుంది. ఈ రోజున ఆల్ వన్స్ మల్టిప్లికేషన్‌లో మోడల్ 1 అన్నమాట. ఇందులో చాలా మోడల్స్ ఉంటాయి. మోడల్స్ మొత్తం మనం ఎక్స్‌ప్లెయిన్ చేయము. ఓన్లీ ఫ్యూ వీడియోస్‌లో ఏందంటే కొన్నే ఉంటాయన్నమాట. అంటే పర్పస్ ఏంది అవేర్‌నెస్ అన్నమాట. అంతకు మించి ఇది సూత్రం కాదు. నేను ఆ డబ్బులు పే చేయట్లేదన్నమాట. అందువల్ల ఇది అవేర్‌నెస్ పర్పస్ కాబట్టి 15 కాన్సెప్ట్ అనేవి చెప్పాలని ఆలోచన చెప్తున్నాను అన్నమాట. ఇది వచ్చేసి ఆల్ వన్స్ మల్టిప్లికేషన్ ఫార్ములా. అయితే ఇది మోడల్ వచ్చేసి 11 మల్టిప్లికేషన్ ఎలా చేయాలి? కండిషన్ ఏంటి? 11 టేబుల్ యూజ్ చేయడానికి ఛాన్స్ లేదనమాట. అయితే మనం ఏం చేయొచ్చు? సార్ 11 టేబుల్ చాలా ఈజీ సార్. దాని కూడా ఫార్ములా ఉంది సార్ అంటే జాబ్ పాయింట్ ఆఫ్ వ్యూలో టైం ఫ్యాక్టర్ ఇంపార్టెంట్ చెప్పా. ఇది నాట్ ఓన్లీ 11 నేనేం చెప్పాను? ఆల్ వన్స్ ఫార్ములా అని చెప్పా. ఆల్ వన్స్ అన్నట్టయితే సపోజ్ మీరు ఒక నంబర్ ఉంది. మీ మొబైల్ నంబర్ ఉంది. మొబైల్ నంబర్‌ని 1111తో మల్టిప్లై చేయాలి. మీరేం చేస్తారు? స్టెప్స్ ఏస్తారా వేరా? ఇందులో స్టెప్స్ ఉండవు. అందువల్ల నేనేం చేస్తా అంటే, ఈ 11 చెప్పిన తర్వాత రేపటి వీడియోలో దీనికి సంబంధించినది నేర్పిస్తాను మనం మొత్తము డీటెయిల్ నోట్స్ టైప్ అవుతుంది. ఎగ్జాంపుల్ చెప్తాను. ఎక్సర్సైజ్ చేపిస్తాను అనమాట. తర్వాత డౌట్ ఉంటే నాకు ఫోన్ ఇంకా అర్థం అవ్వలేదు అంటే నాకు ఫోన్ చేయండి అన్నమాట. పెన్ పేపర్ రెడీ పెట్టుకొని ఫోన్ చేయండి. ఫోను క్లాస్‌లో ఉంటే ఫోన్ ఎత్తను. ఏరోప్లేన్ మోడ్ వెళ్ళిపోద్ది అనమాట. తోటలో ఉంటా ఫోన్ ఎత్తను. ఏరోప్లేన్ వెళ్ళిపోద్ది. అందులో మీరేంటంటే మిస్ కాల్ పడినట్టయితే నేను తర్వాత ఫోన్ చేస్తా. ఎప్పుడోసారి ఫోన్ చేస్తాను అనమాట. జర్నీలో ఉంటా. సౌండ్ వస్తది. నాకు ఫోన్ చేయగలమా? చేయలేమనమాట. అన్ని తలనొప్పులు ఉంటాయి. నేను మెసేజ్ పెడతా. మెసేజ్ పెట్టి రిప్లై ఇస్తాననమాట. అయితే చూడండి మనం ఏందంటే పేరెంట్స్‌ని, విజిటర్‌ని సర్ప్రైజ్ చేయొచ్చనమాట. మ్యాథ్స్ పేరులో చెప్పినట్టయితే ఇట్లాంటి పెన్ని పెట్టాలి. జాబ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనము యూజ్ అవుతుంది. పిల్లలు ఎంజాయ్ చేస్తారు. అయితే ఇందులో ఏమవుతాయంటే కండిషన్స్ ఉంటాయి. మ్యాండేటరీ కండిషన్స్ అంటే ఏంటి? ఇలా ఉంటేనే ఫార్ములా అప్లై అవుతుంది. అన్నిటికి ఫార్ములా అప్లై అవ్వదు. అది ఇంపార్టెంట్ అనమాట. అంటే ఇలా ఉండాలి. రూల్ ఉండాలన్నమాట. ఏం రూల్ అది? అంటే ఫార్ములా ఏంటి? మన ఫార్ములా పేరు ఆల్ వన్స్ ఫార్ములా. అంటే వన్ సైడ్ వచ్చేసి ఆల్ వన్స్ మాత్రం ఉండాలి. మనం ఏం చేస్తాం ప్రస్తుతము? ఓన్లీ 11 మాత్రమే మాట్లాడుతున్నాం. తర్వాత 3 త్రిబుల్ 1, 4 1 తర్వాత ఉంటుంది. అంటే వన్ సైడ్ వచ్చేసి ఆల్ వన్స్ ఉండాలి. సార్ 11 అంటే అర్థమైంది. మరి 11 అని చెప్పట్లా. ఆల్ వన్స్ అన్నా. అంటే 11 అంటే ఆల్ 2 వన్స్ ఉన్నాయా లేవా? అంటే ఆల్ వన్సే ఉన్నాయి. వన్ సైడ్ షుడ్ బి ఆల్ వన్స్ అన్నమాట. మరి రెండో వైపు ఉండొచ్చా అంటే ఇది మ్యాండేట్ ఏంటి? వన్ వైపు వన్ సైడ్ మాత్రం మస్ట్ అండ్ షుడ్ ఉండాలని చెప్తుంది. రెండో పాసిబిలిటీ ఉంది. ఉండొచ్చు, ఉండకపోవచ్చు అనమాట. అయితే వన్ సైడ్ మాత్రము 100% ఆల్ వన్స్ ఉండాలి. 11 అంటే ఆల్ వన్స్ అనమాట. 2 వన్స్ ఉన్నాయి. రెండో పాయింట్ ఏంటి? అదర్ సైడ్ వచ్చేసి మినిమం వచ్చేసి 2 నంబర్స్ ఉండాలి. ఎప్పుడు 11తో మల్టిప్లై చేసేటప్పుడు 11తో మల్టిప్లై చేసేది మినిమం 2 నంబర్స్ ఉంటేనే ఈ ఫార్ములా అప్లై అవుతుంది. ఇందువల్ల 11లో 2 వన్స్ ఉన్నాయి. అందువల్ల అదర్ సైడ్ ఏముండాలి? మినిమమ్ వచ్చి 2 నంబర్స్ ఉండాలి. సపోజ్ 11 బదులు మనం ఏం చేసాము? త్రిబుల్ 1 చేస్తున్నాము. త్రిబుల్ 1 మల్టిప్లికేషన్ చేసినప్పుడు అదర్ సైడ్ ఎట్లా ఉండాలి నంబర్స్? మినిమమ్ వచ్చేసి 3 నంబర్స్ ఉండాలి. సార్ మాక్సిమం ఎన్ని ఉండొచ్చు సార్ అంటే మాక్సిమం మీ ఇష్టం లక్షణం ఉండొచ్చనమాట. ఇబ్బంది లేదు. అంటే ఫార్ములా వచ్చేసి వన్ సైడ్ ఆల్ వన్స్ ఉండాలి. మనం 11తో డీల్ చేస్తాం కాబట్టి 2 వన్స్ ఉంటాయి. 2 వన్స్ బట్టి అదర్ సైడ్ ఎట్లా ఉండాలి నంబర్లు? మినిమమ్ 2 నంబర్స్ ఉండాలి. సరే ఎగ్జాంపుల్ చేద్దాం. 24 11 అంటాం. మన 10th క్లాస్ పిల్లోడు ఉన్నాడు. 24 11 జర అంతరా అంటే 11 గారు ఆలోచిస్తూ ఉంటాడనమాట. ఆన్సర్ వస్తుందా? రాదనమాట. అయితే చూడండి మన ఫార్ములా ఏంటంటే 24 11 జర్ అంటే 264 అనమాట. ఎలా చేసాము? 2 + 4 మిడిల్‌లో వేసాము. 2 + 4ని మిడిల్‌లో వేస్తే ఏమైంది? ఆన్సర్ వచ్చేసింది. అలానే దీని ఆన్సర్ చూసినట్టయితే 41 11 అంటే 4 + 1 మిడిల్ వేస్తే ఏమవుతుంది? 451 అనమాట. 32 × 11 3 + 2 మిడిల్ వేస్తే 352 ఆన్సర్ అవుతుంది. 30.11 అంటే 3 + 5 మిడిల్ వేస్తే 385 అవుతుంది. అంటే 11 టేబుల్ ఈజీ. నేను తప్పని చెప్పట్లా. అయితే చూడండి మీరు ఈ ప్రాబ్లమ్ మీరు చేయాలంటే ఏం చేస్తారు? 11 5 55. 55 ప్రొనౌన్సియేషన్ చేయాలి. 5 క్యారీ నంబరు. 11 3 33. 33 ప్రొనౌన్సియేషన్ చేయాలి. 5 యాడ్ చేయాలి. 33 + 5 38 అన్నమాట. అంటే 1% టైం వేస్ట్ అయినట్టేనా?
నేను జాబ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆ టైం పాయింట్ తెలియబట్టి ఏ జాబ్ రాసినా సరే 100% ఇంటికి బిఎస్ఆర్ అప్పట్లో జాబ్ రాసి ఇంటికి చెప్పాను ఇంట్లో రావాలని 100% జాబ్ పాస్ అయినట్టు. అంటే 200 బిట్స్ నేను 100% రైట్ చేశాను. ఇందువల్ల 95 మినిట్స్ టైం సేవ్ అయింది. నేనేం చేసాను మళ్ళీ ఆన్సర్ వెరిఫై చేస్తున్నా. తప్పని వెరిఫై చేస్తున్నా కొన్ని బిట్స్. తప్పున్న బిట్స్ పక్కన టిక్ పెడతా. వాడు మాన్యువల్ ఎగ్జామ్ అప్పుడు టిక్ పెడుతున్నా ఏం చేస్తా మళ్ళీ టైం మిగిలినప్పుడు 95 మినిట్స్ సరిపోదు ఇంకా టైం సేవ్ అవుతుంది అన్నమాట. అప్పుడు ఆ టైంలో ఏం చేస్తా దాన్ని వెరిఫై చేస్తుంటా. ఎలా వేదిక్ మ్యాథ్స్ ద్వారా వెరిఫై చేస్తుంటా. నా టీచర్ ఎవరు నేర్పల వితౌట్ టీచర్ నాకు బేసిక్స్ జస్ట్ ఐడియా ఇచ్చినట్టయితే మొత్తం నేను దాన్ని డెవలప్ చేసుకుంటూ వచ్చాను. 99లోనే నేను పుస్తకం రిలీజ్ చేస్తాను 99లో. ఇప్పుడంటే జనాలు మొత్తం యూట్యూబ్ కాబట్టి అది చూసి బుక్స్ రాస్తున్నారు అనమాట. ఆ పుస్తకం వచ్చేసి నేను 99 రాసిన పుస్తకం బజార్ షాపులో అమ్ముతారు. నేను డైరెక్ట్ పోస్ట్ పంపిస్తాను అనమాట. అయితే ఆ పుస్తకం సంబంధించిన సబ్జెక్ట్ లోపల డెప్త్ సబ్జెక్టు ప్రపంచంలో లేదు వేరే పుస్తకం ఉంది సార్ నిరూపణ చేసినట్టయితే ఇది ఫ్రీ పుస్తకం ఇచ్చి ఫ్రీ సీట్ ఇచ్చి మొత్తం ట్రైనింగ్ టీచర్ కూడా నేర్పిస్తాను అనమాట. మొత్తం ఫ్రీ టోటల్ రూపాయి డబ్బులు ఇస్తాను అనమాట. ఛాలెంజ్ అనమాట. అవునా అంటే బుక్స్ రాయడం వేరు రాసేది మొత్తం టైప్ చేసి పెడుతున్నాడు. అవసరమైంది మొత్తం నోట్ తెప్పేసి 2 ఎగ్జాంపుల్ వేస్తే నా పని అయిపోయినట్టే. ఎందువల్ల అని పీ వీడియోస్ అనమాట. అవసరమైంది ఆన్సర్ చెప్పాను 2+2 మిగిలేమని చెప్పాను. అయితే ఈ కండిషన్స్ అనేవి నోట్ తెప్పడం వేరు రాయడం వేరు అనమాట. రాసినప్పుడు ఏమవుతుందంటే కొంచెము ముద్ర పడుతుంది. మీరు చదువుతారన్నమాట. సినిమా చదువుతారన్న ఉద్దేశంతో కష్టపడి రాశా. మరి ఎంతమంది చదువుతారంటే చాలు 100 మంది నా వీడియో చూస్తారు. 100 మంది చూశారు. ఇది 10 సంవత్సరాల్లో. చాలు 100 మందిలో 1 or 2% చదువుతారు. వాళ్ళ పర్పసే ఈ వీడియో నోట్స్ మొత్తం అనమాట. అందరి పర్పస్ మనం చేయము. చూడండి ఫస్ట్ మనం ఏం చేసాము డైరెక్ట్ ఆన్సర్ వేసాము. అయితే చిన్న అబ్జర్వేషన్ చేయండి. అవునా ఈ 2 నెంబర్స్ కలిపి మిడిల్ వేస్తే ఆన్సర్ వచ్చేసింది. నేను ఎగ్జాంపుల్ చూపించా. 55 ప్రొనౌన్సియేషన్ చేయాలి, 33 ప్రొనౌన్సియేషన్ చేయాలి, క్యార్ నెంబర్ యాడ్ చేయాలి, లెంతీ ప్రాసెస్ అనమాట. అయితే ఇందులో అబ్జర్వేషన్ చేసినట్టయితే ఈ 2 నెంబర్స్ యాడ్ చేసినప్పుడు ఎలా వచ్చింది మిడిల్ నెంబర్ ఎలా ఉంది బిలో 10 వచ్చింది. దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. ఈ 4 ఎగ్జాంపుల్స్ లో మనము 2 నెంబర్స్ యాడ్ చేసినప్పుడు మిడిల్ నెంబర్ ఎలా వచ్చింది చూడండి బిలో 10 వచ్చింది. అవునా బిలో 10 వచ్చింది అనమాట. సపోజ్ 78 ఇచ్చాడు. అలాంటప్పుడు ఏం చేస్తాం మరి ఇబ్బంది అనమాట. అంటే దానిది ఉంది సొల్యూషన్ ఉందన్నమాట. రాశా టాప్ సీక్రెట్ రాశా అనమాట. లెస్ దాన్ 10 ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి మోర్ దెన్ 10 ఉంటే ఎలా చేయాలి. ఇది డైరెక్ట్ ఆన్సర్ అన్ని నోటితో చెప్పడమే. మనం పరిశీలించాలి. ఈ టూ నెంబర్స్ మనము టోటల్ చేసినప్పుడు ఆన్సర్ వచ్చేసి 10 వచ్చినా అబౌట్ 10 వచ్చినా 10 వచ్చినా సరే 10 వచ్చినా అబౌట్ 10 వచ్చినా ప్రొసీజర్ ఏంటంటే మనం చూస్తాం తెలిసిపోతుంది. ఈ 2 నెంబర్స్ యాడ్ చేస్తే మోర్ దెన్ 10 వస్తుంది అనమాట. అప్పుడు ఏం చేస్తాము ఫస్ట్ నెంబర్ని వాడిని యాడ్ చేసి 3 వేస్తాము. తర్వాత 9+2 11 11లో యూనిట్ ప్లేస్ తీసుకుంటాము అంటే 1 అనమాట. యూనిట్ ప్లేస్ నెంబరు 9 వేసేస్తాము. ఇది అనమాట ఆన్సర్. చూసినట్టయితే ఫస్ట్ ఏం చేయాలి టోటల్ చేస్తే ఎలా వస్తుంది మనది తెలిసిపోతుంది. మోర్ దెన్ 10 వస్తుంది. 10 వచ్చినా ఇదే ఫార్ములా. ఫస్ట్ ఏం చేయాలి 10th ప్లేస్లో 1 నెంబర్ పెంచాలి 5 అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఈ రెండు యాడ్ చేయాలి. 4+8 12 వచ్చింది. యూనిట్ ప్లేస్ తీసుకోవాలి. దాన్ని మనం ఎండ్ వాల్యూ అంటాం. వేదిక్ మ్యాథ్స్లో ఎండ్ వాల్యూ అంటాం మనం. ఎండ్ వాల్యూ మీద ఎక్సర్సైజ్ ఉంటుంది నా దగ్గర. మొత్తం వచ్చేసి ఫుల్ ఎంజాయ్ చేస్తాం. 100 బిట్స్ ఉంటాయి. పటపట ఆన్లైన్ కొట్టాలన్నమాట. అప్పుడు బ్రెయిన్ షార్ప్ అవుతుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి మీ బ్రెయిన్ షార్ప్ అవ్వాలంటే టెక్నిక్స్ ఉంటాయి అది చెప్తా తర్వాత. నెక్స్ట్ వచ్చేసి ఫస్ట్ ఏం చేసాము ఈ నెంబర్ టోటల్ చేసినప్పుడు మోర్ దెన్ 10 వస్తుంది. లేదా 10 వచ్చింది ఇదే ఫార్ములా. అప్పుడు ఏం చేయాలి 10th ప్లేస్ నుంచి మన ఆన్సర్ ఏం చేయాలి లెఫ్ట్ నుంచి వేస్తున్నాం ఆన్సర్ డైరెక్ట్ ఆన్సర్ వేస్తున్నాం అనమాట. అంటే ఫస్ట్ 4 అంటే ఏమవుతుంది 1 ప్లస్ చేయాలి 5 అవుతుంది. ఈ రెండు యాడ్ చేయాలి 12 వస్తుంది. మనం ఏం చేస్తాము యూనిట్ ప్లేస్ నెంబర్ చూస్తుంటాము 10th ప్లేస్ వదిలేస్తాం 1 వదిలేస్తాం. తర్వాత యూనిట్ ప్లేస్ నెంబర్ వేయాలి 528. ఈ ప్రాబ్లం చూసినట్టయితే 6 ఉంది. +1 చేస్తే ఏమవుతుంది 7 అవుతుంది. 5+6 అంటే 11 యూనిట్ ప్లేస్ 1 నెంబర్ 1 తీసుకుంటాము. తర్వాత ఇచ్చిన ప్రాబ్లంలో 5 ఉంది యూనిట్ ప్లేస్లో 5 అనమాట. దిస్ ఈస్ ద ఆన్సర్ అనమాట. అంటే సింపుల్ వేలో ఇలా చేయాలి. చేసినట్టయితే మొత్తం డీటెయిల్ నోట్స్ ఇచ్చాను చదవండి. చదివి ఎగ్జాంపుల్ 3 ఇచ్చాను చాలు. ఎందుకంటే మరీ మినిమం నాలెడ్జ్ ఏదైనా ఉండరు. 48x11 అనమాట. ఫస్ట్ ఏం చేసాము ఇది 4ని 1 ప్లస్ చేస్తే 5 అయింది. 4+8 12 అయింది. 2 వేసాము. తర్వాత యూనిట్ ప్లేస్ నెంబర్ వేస్తాం అనమాట. ఇది ప్రొసీజర్ అనమాట. అయితే మనం పైన ఏం చేసాము ఫస్ట్ దాంట్లో ఆ రెండు యాడ్ చేసినప్పుడు బిలో 10 వచ్చింది. రెండో దాంట్లో 10 ఆర్ అబౌట్ 10 వచ్చింది.
అయితే మీరు డౌట్ రావచ్చు, సార్ మరి టూ నెంబర్స్ ఉంటాయంటే నేనేం చెప్పాను, మినిమం 2 నెంబర్స్ ఉండాలని చెప్పాను, మ్యాక్సిమము లక్షలు ఉండొచ్చని చెప్పి. ఇప్పుడు మోడల్ థర్డ్ చూడండి, లెవెన్ మల్టిప్లికేషన్లో. అంటే సబ్జెక్ట్ చెప్పినట్టయితే మొత్తం చెప్పాలి, లేదా వదిలేయాలి. ఎందుకంటే బయట ఎక్స్పెరిమెంట్ చేసినప్పుడు ఇది చెప్పకపోతే ఫెయిల్ అయిపోతారు పిల్లలు. చూడండి మీరు చెప్పండి, ఇటువైపున ఆల్ వన్స్ ఉండాలి, ఉన్నాయి. ఎన్ని వన్స్ ఉన్నాయి? 2 వన్స్ ఉన్నాయి. మనం ఏం చేస్తున్నాము, 11 మల్టిప్లికేషన్ నేర్చుకుంటాం రాసి మేడం. ఓన్లీ 11 మల్టిప్లికేషన్ మాట్లాడుతున్నాము, వేరే విషయం మాట్లాడట్లేదు. ఫిక్స్డ్ నెంబర్ చూడండి, 4 నెంబర్స్ ఉంది. సార్ మరి పాసిబిలిటీ ఉందా సార్ అంటే మినిమం 2 ఉండాలి, మ్యాక్సిమం చెప్పాలా, ఎన్నైనా ఉండొచ్చు. మీ మొబైల్ నెంబర్ ఇస్తుంది, మీ పోటీ పెట్టండి మీ ఫ్రెండ్స్ దగ్గర, 11తో మల్టిప్లై చేయాలి, మన మొబైల్ నెంబర్ వేద్దాము. మన ఇద్దరు వద్దు, థర్డ్ పర్సన్ మొబైల్ నెంబర్ చెప్తాడు, 11తో మల్టిప్లికేషన్ చేయాలి, స్టాప్ వాచ్ ఆన్ చేద్దాం. ఏదో ఒక మొబైల్ నెంబర్ చెప్పారు, లేదా 10 నెంబర్ చెప్పారు అంటే పాత ఫ్రెండ్ 10 నెంబర్ చెప్తారు, స్టాప్ వాచ్ ఆన్ చేయాలి. వాడేం చేస్తారు, 11 టేబుల్ ఇచ్చేసారు, 22, 44, 55 అన్నీ అనుకోవాలి, క్యాన్ నెంబర్ యాడ్ చేయాలి. మనం ఏం చేస్తాము, వితౌట్ 11 టేబుల్ ఎడిషన్ రావాలి. నేను చెప్పా ఫస్ట్ బేసిక్స్లో అవేర్నెస్ చెప్పా ఫస్ట్ క్లాస్ వీడియోలో, ఎడిషన్స్ సబ్ట్రాక్షన్ పర్ఫెక్ట్ రావాలి, డివిజన్ రావాలంటే సబ్ట్రాక్షన్ రావాలి. చూడండి ఎలా చేస్తామంటే ఈ ప్రాబ్లం చూద్దాం. 2, 5, 4, 2 ఇంటూ చూసినట్టయితే ఆన్సర్ వచ్చేసి సైడ్ పెడదాము. సైడ్ పెట్టేసి ఇదే ఆన్సర్ నేను వేస్తాను, చేసినట్టు అబ్జర్వేషన్ అయితే మీకు ఆన్సర్ అనేది చేసి ఆల్రెడీ చేశాను నేను. ఫస్ట్ చూడండి, అబ్జర్వేషన్ చేయాలి. ఎన్ని వన్స్ ఉన్నాయి? 2 వన్స్ ఉన్నాయి, అది ఇంపార్టెంట్. ఫస్ట్ మనము నెంబర్ ఆఫ్ వన్స్ ఎన్ని ఉన్నాయో దృష్టి పెట్టాలి. 2 వన్స్ ఉన్నాయి. ఫస్ట్ మనం యూనిట్ ప్లేస్తో మొదలు పెట్టాలి, లెఫ్ట్ నుంచి ఆన్సర్ చేయొచ్చు అనమాట. అయితే తర్వాత అడ్వాన్స్ వల్ల పోదాం. సరే ఫస్ట్ యూనిట్ ప్లేస్లో ఏముంది? 2 ఉంది. నెక్స్ట్ ఏం చేయాలి, 2 నెంబర్స్ యాడ్ చేయాలి. 2 + 4 ఎంత వస్తుంది? 6 వస్తుంది అనమాట. మనము 2 వన్స్తో డీల్ చేస్తున్నాం. 11 అన్నప్పుడు 2 వన్స్ ఉంటాయి, 2 వన్స్తో డీల్ చేస్తున్నప్పుడు 2 నెంబర్ టోటల్ అయిపోయింది. 2 + 4 6 వేసాము. ఎప్పుడైతే 2 నెంబర్ టోటల్ అయిపోయిందో ఈ నెంబర్ వచ్చేసి రిమూవ్ చేస్తాం. అంటే మనం రిమూవ్ చేయాలంటే దీన్ని చేయొచ్చు, మనం రిమూవ్ చేస్తాం అన్నమాట, టైం వేస్ట్ అవుతుంది అన్నమాట, రిమూవ్ చేయకూడదు. అంటే ఇట్లా ఉంది, మనం ఏం చేయాలి, రిమూవ్ చేయాలి. రిమూవ్ ఎట్లా చేస్తాము అంటే మనము 2 నెంబర్ టోటల్ అయిపోయిన తర్వాత ఈ నెంబర్ రిమూవ్ చేస్తాము, 4 రిమూవ్ చేస్తాము. నెక్స్ట్ ఏం చేయాలి, మళ్ళీ 2 నెంబర్స్ అనమాట, 5 + 4 9 వచ్చింది. నెక్స్ట్ ఏం చేయాలి, మనము మళ్ళీ ఒక నెంబర్ అనేది రిమూవ్ చేయాలి. నెక్స్ట్ నెంబర్ రిమూవ్ చేయాలి. ఫస్ట్ యూనిట్ ప్లస్ స్టార్ట్ చేసి ఒక నెంబర్ రిమూవ్ చేస్తూ పోవాలి. 5 + 2 7. నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ వేరే నెంబర్ వచ్చేసి రిమూవ్ చేయాలి. అట్లా ప్రతిసారి మనం ఏం చేస్తామంటే 1 నెంబర్ అనేది రిమూవ్ చేస్తూ ఉంటాము. మళ్ళీ 2 నెంబర్స్ యాడ్ చేయాలి. మరి 2 నెంబర్స్ ఉన్నాయా? లేవు. లేనప్పుడు ఏం చేస్తాము, ఆ ఉన్న నెంబర్నే తీసుకుంటాము. కొంతమంది ఏం చెప్తారంటే ఈ లెఫ్ట్ పార్ట్ 0 పెట్టమంటారు. 0 పెట్టి 2 + 0 యాడ్ చేయమంటారు. మనం ఎప్పుడైనా సరే ఇచ్చిన ప్రాబ్లం ఆన్సర్ ఉంటేనే ఎదురుడు ఇంప్రెస్ అవుతారు. మనం 0 పెట్టామంటారు, దేని 0 పెట్టామంటారు, ఆన్సర్ సరిపోయిందా అంటే మనము జస్ట్ ఎడిషన్ తోటి చేస్తే. అది మీ ఫ్రెండ్ ఏం చేస్తారు, 11 × 22, 11 × 44, 11 × 50 అనాలి, ఆ మొత్తం క్యాగ్నర్ పెట్టాలి, ఇదంతా లెంతీ అనమాట. మనం ఏం చేసామంటే సింపుల్గా ఆన్సర్ అనేది వేసాము. 2 ఎగ్జాంపుల్ చెప్పేసి క్లోజ్ చేస్తాం అనమాట. ఏ నెంబర్ వేయండి మీ ఇష్టం, ఎలాంటి ఇబ్బంది లేదు, ఆన్సర్ అనేది 100% వస్తుంది. నచ్చితే మాత్రము వేరే వాళ్ళు షేర్ చేయడం మర్చిపోదు. మీ ఫ్రెండ్స్ నేర్పండి. ఇది క్లాస్ పోయినప్పుడు పీరియడ్ ఖాళీ ఉంటుంది, టీచర్ ఏం చేస్తారు, ఆ సినిమాలు బాహుబలి సినిమాలు స్టోరీ చెప్పుకున్న బదులు చేసినట్టు షేర్ చేస్తే సంతోషపడతారు. మనం 11తోనే చేస్తున్నాం, అది మర్చిపోవద్దు. ఫస్ట్ మనం ఏం చేయాలి, నెంబర్ ఆఫ్ వన్స్ 11 అంటే 2 వన్స్ ఉన్నాయి. ఫస్ట్ నెంబర్ ఏముంది, 4 ఉంది. నెక్స్ట్ వచ్చేసి 2 నెంబర్స్ యాడ్ చేయాలి. 4 + 1 5. అది ఫస్ట్ నెంబర్ రిమూవ్ చేసేయండి. ఫస్ట్ నెంబర్ వచ్చేసి రిమూవ్ చేయాలి, అవునా, ఫస్ట్ నెంబర్ రిమూవ్ చేసేది. నెక్స్ట్ ఈ 2 నెంబర్స్ యాడ్ చేయాలి. 6 + 1 7. నెక్స్ట్ వచ్చేసి ఈ నెంబర్ రిమూవ్ చేయాలి. 6 + 5 11. 1 క్యారీ ఉంది. నెక్స్ట్ వచ్చేసి ఈ నెంబర్ రిమూవ్ చేయాలి. నెక్స్ట్ 2 నెంబర్స్ యాడ్ చేస్తే 5 + 4 9. 1 క్యారీ అంటే 10 అనమాట. 1 క్యారీ ఉంది, ఈ నెంబర్ రిమూవ్ చేయండి. మళ్ళీ 2 నెంబర్స్ 8 + 4 12. 1 క్యారీ 13. 1 క్యారీ ఉంది, ఈ నెంబర్ని రిమూవ్ చేయాలి. 5 + 8 13. 1 క్యారీ 14. 1 ఉంది, మళ్ళా ఒక నెంబర్ రిమూవ్ చేయాలి. 5 ఉంటుంది, 5 + 1 6 అనమాట. అంటే 11తో చేసే బదులు ఈ ఫార్ములా అప్లై చేసినట్టయితే 100% టైం అనేది సేవ్ అవుతుంది. ఈ ప్రాబ్లం స్టార్టింగ్ చేసి ఇప్పుడు ఎండ్ చేద్దాం అనమాట. ఈ సెషన్ని ఎండ్ చేద్దాం. ఫస్ట్ ఏం చేయాలి, యూనిట్ ప్లస్ నెంబర్ వేస్ట్ చేయాలి. 1 వేసాను. సరే 2 నెంబర్స్ యాడ్ చేయండి. 5 + 1 6. అది ప్రాక్టీస్ చేయాలి. నా పుస్తకంలో
ఎక్సర్సైజ్లు ఉంటాయి, ప్రాక్టీస్ ఎక్సర్సైజ్లు ఉంటాయి అన్నమాట. 5 + 4 9. తర్వాత ఏం చేయాలి, ఈ నెంబరు రిమూవ్ చేయాలి. ఎప్పుడైతే 2 నెంబర్ టోటల్ అయిపోయిందో 1 నెంబర్ రిమూవ్ చేస్తూ పోవాలి. 4 + 2 6 చేసాము. నెక్స్ట్ ఈ నెంబర్ రిమూవ్ చేయాలి. 2 + 1 3. నెక్స్ట్ వచ్చేసి ఈ నెంబర్ రిమూవ్ చేయాలి. 4 + 1 5. నెక్స్ట్ ఈ నెంబర్ రిమూవ్ చేయాలి. 5 + 4 9. నెక్స్ట్ ఈ నెంబర్ రిమూవ్ చేయాలి. ఉన్నదంతా 5 అనమాట. అంటే క్యారీ నెంబర్ ఉంటే మాత్రము దాన్ని మర్చిపోవద్దు, రాయొద్దు. రాస్తే ఏమైంది, బ్రెయిన్ ముద్దుబారిపోయింది అనమాట. జాబ్ పాయింట్ ఆఫ్ వ్యూలో 300 క్యారీ నెంబర్ రాస్తున్నట్టు టైం వేస్ట్ అనమాట. ప్రాక్టీస్ చేయండి, మొదట తప్పులు పోతాయి, పోనివ్వండి. ఈ వయసులో తప్పులు పోతే జాబ్ వచ్చే టైంకి పర్ఫెక్ట్ అయిపోతుంది అనమాట. మనం మాస్టర్ అవ్వాలి. మీరు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, షేర్ చేసి వాళ్ళు అప్రిషియేట్ చేస్తే నా వాట్సాప్ పెట్టండి, సార్ నా ఫ్రెండ్స్కి షేర్ చేసాము, వాళ్ళు నేర్పామన్నట్టయితే ఐ విల్ బి వెరీ హ్యాపీ అనమాట. దీంతో నేను సెషన్ ఎండ్ చేస్తున్నా. దీనికి సంబంధించిన డౌట్ ఉన్నట్టయితే నాకు ఫోన్ చేయండి. స్టోలో నా నెంబర్ ఉందన్నమాట. రేపు వచ్చేసి 111 41 నేర్పిస్తాను అనమాట. నమస్తే.